చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల గ్రామానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రానికి చేరుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు సాయిలు, ఉపాధ్యాయ సంఘం నాయకులు పోచేలు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే నేడు బడుగు బలహీన వర్గాల ఉద్యోగులుగా ప్రజాప్రతినిధులుగా కొనసాగడం జరుగుతుందన్నారు. యువకులు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాణం కోసం ప్రపంచ నలుమూలలు తిరిగి 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, ఉపాధ్యాయ సంఘం నాయకులు పోచయ్య, సత్యనారాయణ, నాంపల్లి, సాయిలు, సురేందర్ నాయక్, రమేష్ గౌడ్, మేడి నగేష్, డప్పు నరసింహుతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలను మరి మానవ జాతిని మరి అసమతలతో ఉన్న ఆనాటి సమాజంలో సమసమాజం నిర్మించాలని కోరుకున్న మొదటి వ్యక్తి. మరి రాజ్యాంగ నిర్మాణంలో మరి మొదటి రాజ్యాంగ కమిటీలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడు ఉంటే మరి రెండో అధ్యక్షుడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ ప్రపంచంలో నలుమూలలు పర్యటించి సుదీర్ఘమైన పర్యటన చేసి సుమారు 2 సంవత్సరాల 11 నెలలు తిరిగి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇవ్వడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కులం మతం అనే పేరుతోని చాలా ఇబ్బంది ఉండేది. అంటరానితనాన్ని దూరం చేసిన మహనీయుడు. గాంధీ తర్వాత ప్రపంచంలో అంతా పేరున్న నాయకుడు అంబేద్కర్ గారు, తర్వాత నెల్సన్ మండేలా గారు. వీళ్ళు ప్రపంచం మెచ్చిన నాయకులు. తప్పకుండా ఇవాళ ఉన్న ఈ సంవిధాన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అయితే జై బాబు, జై భీమ్, జై సంవిధానం తీసుకొచ్చిందో ఆ సంవిధానాన్ని ఈ భారతదేశానికి అందించి భారతదేశ అభివృద్ధి అంచెలంచెలుగా ఎలా అభివృద్ధి చెందాలి, బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన జాతులను ఎలా వికటింప చేయాలి, ఎలా ముందుకు సాగాలని రిజర్వేషన్ కల్పించిన మహానాయకుడు. ఇలా ఏ ఒక్క ఇక్కడ ఎస్టీ కావచ్చు, అక్కడ ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరూ కూడా రాజకీయ ఫలాలని కాకుండా ఉద్యోగ ఫలాలను సమానత్వాన్ని పొందుతుందంటే అంబేద్కర్ దయనే అని చెప్పాలి. భవిష్యత్తు కూడా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఆ మహనీయుడు చూపెట్టిన బాటలో మనం అందరూ కూడా ప్రయాణించి ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చిన మా జైభీం నాయకులకు, మా మహిళా నాయకులకు, మా గ్రామ నాయకులకు అందరూ కూడా పాత్రికేయ మిత్రులకు కూడా అందరూ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మా కాలనీకి నమస్కారాలు తెలియజేస్తూ చాలా రోజుల నుంచి మెట్లు లేకుండా ఏదో విధంగా అంబేద్కర్ జయంతిని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాజకీయాలు సృష్టించడం జరిగింది. వారికి కాలనీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఆ రోజు అంబేద్కర్ గారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. అంటరానితనం పూర్తిగా ఎదుర్కొన్న మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చదువుకునే రోజులలో పాఠశాలకు లోపలికి అనుమతి లేకపోతే బయట డోర్ దగ్గర కూర్చొని పాఠాలు విన్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన మాస్టర్ గారు ఒక లెక్క అడిగినప్పుడు ఆ క్లాసులో పిల్లలు ఎవ్వరు కూడా ఆ లెక్కను చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి సందర్భంలో మాస్టర్ గారు నేను చేస్తా అని చేతి ఎత్తిన తర్వాత ఆయన బోర్డు వైపు తీసుకొచ్చిన తర్వాత తీసుకురాగానే అక్కడ ఉన్న పిల్లలు అందరూ గొగ్గోలు పెట్టి, ఎందుకంటే అక్కడ మా టిఫిన్లు ఉన్నాయి. ఆయన వచ్చి అక్కడ ఆయన అక్కడ వచ్చి ఆ లెక్క చెప్తే మాకు మైలాడుతుంది, మా టిఫిన్లకు మైలాడుతుంది కాబట్టి ఆయన అక్కడికి రావడానికి వీలు లేదని పిల్లలందరూ గొగ్గోలు పెట్టిన సందర్భం. అలాంటి సందర్భంలో మాస్టర్ గారు మీరు ఈరోజు తినకపోయినా పర్వాలేదు, కానీ ఆ పిల్లవాడు ఖచ్చితంగా లెక్క చెప్పాలని
ఆ పిల్లవాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి లెక్క చెప్పిస్తే వారు ఆ రోజు ఆ టిఫిన్లను పారవేయడం జరిగింది, వాళ్ళు తినలే. మరి అలాంటి అస్పృశ్యతను ఎన్నో ఎదుర్కొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువు విషయంలో ఎక్కడ కూడా వెనుకకు పోకుండా ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ కూడా చదువుకుంటూ ప్రపంచ మేధావిగా ఎదగడం జరిగింది. రాజన్నకు మరి పేరు పేరున మా అంబేద్కర్ సంఘంలో జైపీ సంఘంలో నాయకులకందరికీ మరి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా యొక్క నమస్కారములు. మన అంబేద్కర్ గారు నిజంగా ఆయన ఒక స్వార్థంగా ఇట్లా ప్రవర్తిస్తే ఇంత చరిత్ర ఉండేది కాదు. ఈరోజు ప్రతి దేశంలో కూడా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఆయన చదువుకునే సమయంలో వేరే దేశంలో చదువుకుంటున్న సమయంలో తన ఇంటికాడ భార్య ఒక టెలిగ్రామ్ చేస్తుంది, నాకేమైనా ఇంటికాడ అబ్బాయి బాగలేడు, అస్తవ్యస్తంగా ఉంది, అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాడు, ఆ పరిస్థితి ఘోరంగా ఉన్నది, ఏమైనా డబ్బులుంటే పంపమని టెలిగ్రామ్ చేస్తే తాను నేను ఇక్కడ చదువుకుంటున్న సమయంలో ప్రభుత్వం నుండి వచ్చే స్కాలర్షిప్ రావడం లేదు, నేను మధ్యలో ఆపేసే పరిస్థితి ఉన్నది, ఏదైనా పని చేసుకొని కానీ ఇంకేదైనా ప్రయత్నం చేసుకొని కానీ మీరు మాత్రమే చూపించుకొని ఇంకేమైనా కలిగితే మాత్రం డబ్బులు నాకే పంపించమని చెప్పి తను టెలిగ్రామ్ చేస్తాడు. అటువంటి సమయంలో తన భార్య కూడా అంబేద్కర్ గారి భార్య కూడా పిడికలు తయారు చేసుకొని అమ్మి వాటి డబ్బులతో అతనికి మరి అంబేద్కర్ గారి చదువు నిమిత్తము పంపించడం జరుగుతుంది, మనీ ఆర్డర్ చేయడం జరుగుతుంది. అట్లాంటి కొద్ది రోజులలో ఒక 14-15 డేస్లోనే తను వాళ్ళ అబ్బాయి చనిపోతాడు. ఆ అబ్బాయి ముఖం మీద కప్పడానికి తెల్లబట్ట కొనుక్కొని వెళ్ళిన పరిస్థితిలో ఉన్న తరుణంలో వాళ్ళ మ్యారేజ్ డేకి వాళ్ళ పెళ్లి రోజుకు పెట్టినటువంటి తెల్ల వస్త్రం చింపి ఆయన ముఖం మీద కప్పుతారు. అట్లాంటిది కొంతమంది దగ్గర నుంచి అంబేద్కర్ స్నేహితుల దగ్గరికి వెళ్ళి బంధువుల దగ్గరికి వెళ్ళి అమౌంట్ సేకరణ చేసి తన దహన సంస్కారాలు పూర్తి చేయబడతాయి. ఇట్లాంటి స్వార్థము లేకుండా తన కుటుంబాన్ని కూడా పరిస్థితులు ఏమవుతున్నాయి ఆయన విశ్లేషణ ఆలోచించకుండా చేయడం వల్లనే ఈరోజు అంబేద్కర్ ఒక చరిత్ర సృష్టించగలిగిండు. ఆయన ఒక దేవుడిలాగా నిలిచిండు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఒక రాజకీయ ఫలితాలు ఉద్యోగ ఫలితాలు అందినాయి. కేవలం లేకపోతే ఒక వెలమలు, ఒక రెడ్డిలు, ఒక రావులు, ఒక వైశ్యులు ప్రతి ఒక్కరు వాళ్ళ గృహాలలో వాళ్ళ పెద్ద పెద్ద హాళ్లలో మాట్లాడి వాళ్ళు ఓసీలు ఒక ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ అని వాళ్ళే అంటారు. అట్లాంటి తరుణంలో ఆ రాజకీయ ఫలితాలు కానీ ఉద్యోగ ఫలితాలు కానీ అందించినటువంటి ఘనత ఈరోజు అంబేద్కర్దే. కాబట్టి దీనికి సహకరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది. దానివల్ల ఒక రిజర్వేషన్ ఫలితాలు ఒక చట్టం రూపొందించాడు. ఒక అంబేద్కర్ చిన్న స్థాయి కేటగిరీలో పుట్టి ఒక అంబేద్కర్ ఒక చరిత్ర సృష్టించి ఆయన రాసిచ్చిన రాజ్యాంగము అమలు పరుస్తూ దాని రాజ్యాంగం నడుస్తున్నది అంటే ఆయన ఎంత గనుడో ఎంత ఒక దేవుడో అర్థం చేసుకోవాలి ఈరోజు. కాబట్టి ఇట్లాంటి నాయకుల జన్మదినాలు కొనియాడడానికి వాళ్ళ జ్యోతిరావు పూలే కానీ మన సావిత్రిబాయి పూలే కానీ వాళ్ళ ప్రోత్సాహంతో తన ఇంత మేధావి కాగలిగిండు. కాబట్టి వాళ్ళకు కూడా పాదాభివందనాలు, అంబేద్కర్ కూడా పాదాభివందనాలు. వచ్చిన మీ అందరికీ